చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నుంచి పేపర్ లీక్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చిందో దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కేవలం రాజకీయ పార్టీల అండదండలతో నిరాహార దీక్ష చేస్తున్నాడే కానీ ఆయన ఏమి పేపర్ మీద కాదు. ఆ నమ్మకమైన వాళ్ళలో కొంతమంది డబ్బుకు కక్కుర్తి పడి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్ అమ్ముకోవడం, దానివల్ల పిల్లలకు నష్టమే, తల్లిదండ్రులకు నష్టమే, ప్రభుత్వానికి కూడా కష్టము, చెడ్డ పేరు కూడా ఉంటుంది. ఇంకా దోపిడీ చేయాలని గవర్నమెంట్ ఉంటుంది కానీ రాజకీయ నాయకులు చెడ్డ పేరు తీసుకునే దానికి ప్రయత్నం చేయరు. యోగి ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు బాగుపడతారు. అన్నదమ్ముడు మనోడైన ధర్మం తప్పకూడదు. తప్పు చేసిన వాడు హిందువు కానీ ఇతర ఏ క్యాస్ట్ అయినా పనిష్మెంట్ సీరియస్గా ఉండాలి. శిక్ష వేస్తే జీవితంలో వాడు తల్లెట్ల కూడా వేరే వాడు ఈ శిక్ష వేస్తే భయపడిపోవాలి. ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది కష్టపడి చదువుకొని పరీక్ష రాసినాడు, బాగా నష్టపోయాడు. ఆయన ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది. బెయిల్ రాకుండా జీవితాంతం జైల్లో ఉండేటట్టు చూడాలా. అసలు లాయర్ అనేవాడు అతనికి ఎంటర్ కాకూడదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బాధ్యత తీసుకుని రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు ఆ పరిస్థితి ఎక్కడుంది? ఈ రోజు పరీక్ష పేపర్ లీక్ అయ్యి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఇంత తల్లిదండ్రులు ఆవేదనకి గురవుతా ఉంటే కేంద్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయ అనుసంధానంలోనే ఈ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూతుర్లు కొడుకులను పాస్ చేసుకోవడంలో కూడా జరుగుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే కష్టపడి ఈ దేశానికి ఉన్నతమైనటువంటి గొప్ప వైద్యం అందించాల్సినటువంటి విద్యార్థులు ఈ రోజు వాళ్ళ యొక్క భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళి చనిపోయే పరిస్థితికి వస్తుంది. ప్రజానాయకుడు గట్టిగా ఉండమనండి. మీరు ఇచ్చే ప్రజలు ఇచ్చే జీతం నాకు చాలని ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కరెక్ట్గా పనిచేయమనండి. ఎవరు తప్పండి? రాజకీయ నాయకులతో తప్పు సార్. 100 పాళ్ళు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అక్కడ సంస్కరించబడాలా. పొలిటికల్ లీడర్లు సంస్కరించబడినప్పుడు ఆఫీసర్లు కింద ఆఫీసర్లు ఆటోమేటిక్గా మారుతారు సార్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దిసన్. లడాఖ్కు చెందినటువంటి ఇంజనీర్, ఆవిష్కర్త, అలాగే విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్చుక్ ఏదైతే నీట్ పేపర్ లీక్ అయిందో దీనికి సంబంధించి విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్తో ఆయన నిరసన చేయడం అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మనం చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నాము. సో ఆయన నిరసన ఎంతవరకు సమంజసం, అలాగే ఈ పేపర్ లీక్ కాకుండా ఉండాలి అంటే ఏదైనా కూడా నీట్ కావచ్చు, మిగతా పేపర్లు కావచ్చు, ఏ పేపర్ కూడా లీక్ కాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందనేది తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ మీ పేరు ఏం చేస్తుంటారు సార్? సార్ మీ పేరు? బాబు. సో బాబు గారు, ఈ సోనం వాంగ్చుక్ అని ఈ నీట్ మీద నిరసన చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. సో మరి ఈ విధంగా నిరసన చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది, అలాగే అసలు ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఇది మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు నుంచి పేపర్ లీక్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు అందరూ చేసినారు. ఏ ప్రభుత్వం వచ్చిందో దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. కానీ ఇప్పుడు నిరాహార దీక్ష చేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలా కానీ వాళ్ళ ప్రయత్నం మాత్రం అది జరిగే పని కాదు. కేవలం రాజకీయ పార్టీల అండదండలతో నిరాహార దీక్ష చేస్తున్నాడే కానీ ఆయన ఏమి పేపర్ మీద కాదు. పేపర్ లీక్ కాకుండా చేయాలంటే ఇప్పుడు ప్రకటబందీగానే చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడొక్కడ అవినీతి పరుడు ఒకడు ఉండి ఒక పేపర్ లీక్ చేసినంత చేస్తుంటే దానికి ప్రభుత్వం ఏమి చేయలేదు. ఎవరు బాధ్యత? ఏ ప్రభుత్వంలో అయినా సరే ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఇది కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు. సో ఈ విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి అంటే ఎలా చేయాలంటారు? విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలంటే పేపర్ లీక్ చేయకుండా ఉద్యోగస్తులు జాగ్రత్త పడాలి. ఆ ఉద్యోగస్తులు అవినీతి పరులు ఉండి అవినీతి కోసం పేపర్ లీక్ చేస్తుంటారు. పేపర్ లీక్ చేసే వాళ్ళకి గవర్నమెంట్కి ఎటువంటి సంబంధం ఉండదు. సో ఇలా లీక్ చేసినటువంటి ఉద్యోగుల మీద ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుందంటారు? వాళ్ళు డిస్మిస్ చేసేయాలి, అంటే తెలుసుకొని డిస్మిస్ చేసేయాలి. కానీ అట్ట మన ప్రభుత్వం అట్ట చేయలేకుండా ఉంది. డిస్మిస్ చేస్తేనే రెండో వాడికి భయం ఉంటుంది, పేపర్ లీక్ చేయకుండా ఉంటాడు. సో అలాంటి చట్టం రావాలంటారు? రావాలి. సో మీరు చెప్పండి సార్, మీరేమంటారు? అంటే ఒక విద్యావేత్త, పర్యావరణవేత్త, ఆయనకైతే అవసరం లేదు అంటే ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. విద్య కేవలం నేటి విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆయన చేస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు? పేపర్ సెట్టింగ్ చేయడం అనేది నేను యాజ్ ఏ టీచర్గా చెప్తున్నారు. పేపర్ సెట్టింగ్ చేయడం ఒక్కరే కాదు, ఆ సెట్ చేసేటప్పుడు ఆయన ఒక్కడే చేయడు, ఆయన కింద వర్కర్స్ ఉంటారు. దాన్ని అంతా కూడా పేపర్లు తయారు చేసి
ఎంతమంది ఉండరు అన్నీ చేసి ఏ సెంటర్కి ఎన్ని పోవాలని కూడా పంపించాలని ఎయిర్పోర్ట్ ఆఫీసర్ చేస్తాడు. ఆయన ఒక్కడే ఈ ప్రింట్ చేయడము, ప్యాక్ చేయడము, డిస్పర్స్మెంట్ చేయడము అన్నీ ఆయన ఒక్కడే చేయలేడు. నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటాడు, ఆయనగా నమ్మకమైన వాళ్ళు. ఆ నమ్మకమైన వాళ్ళలో కొంతమంది డబ్బుకు కక్కుర్తిపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్ అమ్ముకోవడం అనేది జరగద్ది. దానివల్ల పిల్లలకు నష్టమే, తల్లిదండ్రులకు నష్టమే, ప్రభుత్వానికి కూడా పదే పేపర్ సెట్టింగ్ చేయడం కష్టము, చెడ్డ పేరు కూడా ఉంటుంది. కానీ ఏ గవర్నమెంటు ఏ ప్రభుత్వం కూడా ఎలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఉందో, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా దోపిడీ చేయాలని గవర్నమెంట్ ఉంటుంది. కానీ రాజకీయ నాయకులు చెడ్డ పేరు తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయరు. ఈ ఆఫీసర్లు చేయడంలోనూ వాళ్ళ కింద ఉండే వాళ్ళలోనూ ఏదో కొంత మోసం జరిగిందే కానీ యాక్చువల్గా పేపర్ సెట్టింగ్ చేసిన వాళ్ళు, పేపర్ను వీటన్నిటిని గ్యాదర్ చేసినటువంటి ఆఫీసర్ కూడా ఉండి ఉన్నాడు. మీరు రిటైర్ అయ్యారా? నేను పేపర్ ఉపాధ్యాయుడిగా మీరు రిటైర్ అయ్యారు కాబట్టి మీరు తయారు చేస్తాను. నేను పేపర్ ఇస్తుంటాను. నా పేపర్ ఒకటే కాదు, నేను కామన్ పేపర్ నేను కూడా ఇస్తాను ఒక సబ్జెక్ట్లో. అవన్నీ పోతాయి. ఆడిపోయిన తర్వాత డిఓ దగ్గర ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు. మంచి అనుభవం ఉండేవాళ్ళు ఇచ్చిన పేపర్లన్నీ ఆడ పెట్టుకొని ఆయనగా నచ్చినవి దాంట్లో సెలెక్ట్ చేసి ఆయన చేస్తాడు. నా పేపర్ ఒకట్లయితే 3 ప్రశ్నలో 2 ఉంటాయి. ఆయన కాకపోయినా ఆయన కింద ఉండేవాళ్ళు, ఆ సర్కిల్లో ఉండేవాళ్ళు. విద్యార్థుల గురించి కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి కానీ మీకంటే గొప్పగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? సో మీరు చెప్పండి, అసలు పేపర్ లీక్ కాకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏంటంటే జరిగింది జరిగిపోయింది. మీరు అన్నట్టు మీకు తెలిసి వేరే ప్రభుత్వాలు కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక కఠినమైనటువంటి చట్టాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ తప్పు చేసినటువంటి వాళ్ళను కరెక్ట్గా పట్టుకోగలిగి వాళ్ళు చేసిన తప్పుకు తగిన పనిష్మెంట్ ఇవ్వడం, లేదంటే ఉద్యోగం నుంచి తొలగించడము, జైల్లో అంతే. భయపడాల. తప్పు చేసిన వాడికి శిక్ష పడినప్పుడు పక్కవాడు గ్రహించుకొని ఓహో వాడి జరిగిందే నాకు జరగద్దని ఆ భయం అనేది కలిగించాలి ప్రభుత్వం. సస్పెండ్లతో సరిపోదు, సస్పెండ్ కూడా చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు, జైల్లో పెట్టాలా, చాలా ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వడం, యోగి ట్రీట్మెంట్ ఇస్తేనే వాళ్ళు బాగుపడతారు. యోగి అన్నిటికీ ఈ దేశం బాగుపడాలంటే మన యోగి లాంటి వాళ్ళు ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అన్నదమ్ముడు మనోడైన ధర్మం తప్పకూడదు. తప్పు చేసిన వాడు హిందువు కానీ ఇతరకి ఏ క్యాస్ట్ అయినా పనిష్మెంట్ సీరియస్గా ఉండాలి. అది ఉంటే ప్రతి ఒక్కడు భయపడతాడు. భయం అనేది ప్రజల్లో ఉండాలా, ఉద్యోగస్తుల్లో ఉండాలా, రాజకీయ నాయకులకు కూడా ఉండాలి. పనిష్మెంట్ కేవలం వీళ్ళే కాదు. ఈ డిమాండ్ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, సోనం వాంగ్చుక్ కానీ కాక్రోచ్ జనతా పార్టీ కానీ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఈ డిమాండ్ మీద మీరేమంటారు? డిమాండ్ చేయడం తప్పు కాదు. ఆయన డిమాండ్ చేయడం తప్పు కాదు. ఆయనకు ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆయన ఏ సమాధానం ఇస్తాడో, దానికి ఏ యాక్షన్ తీసుకుంటాడో అది మంత్రికి వదిలేయాలా, మంత్రి మండలికి వదిలేయాలా. అంతేగాని మనం అడగడం తప్పు కాదు. తప్పు చేసిన వాళ్ళు శిక్షించమని మనం అడిగినాం, అందులో మంది తప్పు కాదు, మనం అడగడం తప్పు కాదు. కానీ వాళ్ళు యాక్షన్ తీసుకొని చేసిన పొరపాటును ఇంకా జరగకుండా కొంచెం మెరుగ్గా చేస్తే ప్రజలకు బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. ఇది అందరూ బాగుండాలని కోరుకోవడమే కానీ కావాలని ఒక మనిషిని వ్యక్తిగతంగా దూషించడం, పనిష్మెంట్ ఇవ్వడం సరైన ఏ ప్రభుత్వంలో జరిగేది. తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ అనేది ఉండాలి. శిక్ష కఠినంగా. ఎవరైనా తనోడు మనోడు దీంట్లో ఏమి తారతమ్యం ఉండకూడదు. తెలిసి చేసినా తెలియ చేయకపోయినా శిక్ష మాత్రం పడాలా. సో ఎంతటి వారైనా కూడా ఇటువంటి పేపర్ లీక్స్ జరిగినప్పుడు శిక్షించాల్సిందే అంటున్నారు. మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లు. నీట్ మీద పేపర్ లీకేజ్ జరిగింది సార్. నీట్ అనే కాదు, చాలా పేపర్లు ఇటీవల కాలంలో లీక్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటి నుంచి కాదు, చాలా కాలం నుంచి జరుగుతుందని ఉపాధ్యాయులు చెప్పారు. సో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పేపర్ లీక్ అనేది జరగకుండా ఉండాలి అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే ఏ పేపర్ కూడా లీక్ కాకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇటువంటి లీక్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాడి చేయకూడదు, అటువంటి వాడికి ఆలోచన రాకూడదు. అది సంపాదించడానికి చాలా కష్టతరమైన మార్గం. ఆ డబ్బులు సంపాదించి దాంట్లో రాజకీయ ప్రమేయం కానీ ఉన్నతమైన వాడి ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే వాడు ధైర్యం చేసి చేయడు. చేశాడంటే వాడి దీని మీద ఎంతో ఆశపడి ఉంటాడు. వాడి శిక్ష ఏముందిలే, ఈరోజు భారతదేశం శిక్ష అంటే చాలా సింపుల్గా ఉన్నట్టు శిక్ష, కఠిన శిక్ష పడే అవకాశం లేదు. అటు ఆఫీసర్ డిస్మిస్ చేయడం కాదు, ఉద్యోగం తీసి సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలి. వాడికి రావద్దు బిడ్డ తీసేయాలి. ఒకరికి చేస్తే మిగతా వాడు భయపడిపోతాడు. చేసే ప్రభుత్వం మంది కాదు, చేసేవాడు మన వాళ్ళు లేరు. కాబట్టి వాడు ఇదే విధంగా దొరుకుతున్నాయి. ఆ శిక్ష వేస్తే జీవితంలో వాడు తలెత్తకూడదు. వేరే వాడు ఈ శిక్ష వేస్తే భయపడిపోవాలి.
రైట్, మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు ఏం చేస్తుంటారు? రాములు నాయుడు, ఏం చేస్తుంటారు? బిజినెస్. సార్ చెప్పండి, ఈ పేపర్ లీక్ ఏదైతే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఇటీవల అని కాదు, వాస్తవంగా పేపర్ లీక్ గురువుగా చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు కాదు, ఇది 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ఇప్పుడు నీట్ కావచ్చు, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. అసలు పేపర్ లీక్ జరగకూడదు, పేపర్ లీక్ చేయాలంటే భయపడాలంటే ఎలాంటి శిక్షలు ఉండాలి, మీరేం చెప్తారు ఈ విషయంలో? ఇప్పుడు ఎక్కువగా నష్టపోయింది కష్టపడి చదువుకొని పరీక్ష రాసినాడు బాగా నష్టపోయాడు. అసలు ఈ లీక్ అనేది వెంటనే అతను మంత్రి గారు రాజీనామా చేయాలా. లాల్ బహదూర్ శాస్త్రి గతంలో ఎట్ట చేశాడు, వెంటనే చేసుంటే బాగుండేది. ఈ చేసిన వాళ్ళకి ఇంకా బెయిల్ రాకుండా జీవితాంతం జైల్లో ఉండేటట్టు దానికి శిక్షలు పెట్టాలి. 2వ రోజుకే బెయిల్ వస్తుంది, అది కామన్ అయిపోయింది. ఆయన ఇన్ని రోజులు నిరాహార దీక్ష చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ మంత్రి కనీసం స్పందన కూడా లేదు. సో ఈ కఠిన శిక్షలు అమలు చేయాలి. ఆయన చెప్పినట్టు యోగి ఆదిత్యనాథ్ లాంటి శిక్షలు ముందు శిక్షలు మారాలి. యోగి ఆదిత్య అది కాదు, బెయిల్ రాకుండా జీవితాంతం జైల్లో ఉండేటోడు చూడాలా. అసలు లాయర్ అనేవాడు అతనికి ఎంటర్ కాకూడదు, అట్టుంటేనే భయపడతారు. ఒక ప్రజానాయకుడు గట్టిగా ఉండమనండి. మీరు అనుకుంటున్నాం నా జీతం నాకు చాలు, మీరు ఇచ్చే ప్రజలు ఇచ్చే జీతం నాకు చాలు అని ఒక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరెక్ట్గా పనిచేయమనండి. వివిధ ప్రశ్నాపత్రాలు లీకేజీ జరుగుతున్న నేపథ్యంలో అసలు పేపర్ లీకేజీ కాకుండా ఉండాలి అంటే లీకేజీ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేపట్టాలి, అలాగే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టంగా ఉంటే పేపర్లు లీకేజీ అనేది జరగకుండా ఉంటుంది అనే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ సుధీర్ ఉన్నారు, వారితో మాట్లాడతాం. సుధీర్ చెప్పండి, పేపర్ లీకేజీ నీట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇటువంటివి అసలు జరగకుండా ఉండాలంటే మనం తరచూ వింటూ ఉంటాం. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది ప్రభుత్వం? నమస్కారం. ముందుగా దేశంలో సంచలనం సృష్టించినటువంటి నీట్ పేపర్ లీక్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిపాలనా లోపం మాత్రమే కాదు, దేశంలో నీట్ పరీక్షకి రాత్రింపగళ్ళు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి జరిగినటువంటి అన్యాయంగా భావిస్తూ ఉన్నాం. అంటే నేనేమంటానంటే నీట్ అనే కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడు కూడా పేపర్ లీకేజీ జరగలేదని చాలామంది ప్రశ్నించడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా లీకేజీ అనేది జరుగుతూనే ఉంది అంటున్నారు. సో దీని మీద ఇప్పుడు పరీక్షాపత్రం లీక్ అయిన తర్వాత మీరు చేశారు, మేము చేసాము, మీరున్నప్పుడు జరిగింది, మేమున్నప్పుడు జరిగింది అనేది వాదోపవాదనలు ఇక్కడ పరిష్కారం అనేది కాదు. ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక ఎంత డెవలప్ అయింది, ఎంత ఆధారంగా ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగింది అని అంటే ఇమీడియట్గా ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు బాధ్యత తీసుకొని రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడుంది? ఈరోజు పరీక్షా పేపర్ లీక్ అయ్యి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఇంత తల్లిదండ్రులు ఆవేదనకి గురవుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రవర్తించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా లీకేజీలు జరిగేవి, ఇప్పుడే కాదు, గతంలో కూడా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడుతూ గతంలో కూడా లీకేజీ పర్వం అయితే ఉండేది. అసలు లీకేజీ జరగకుండా ఉండాలంటే కఠిన శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది అంటారు. మీరు ఏమంటారు దీని మీద? ఎలాంటి శిక్షలు అమలు చేస్తే బాగుంటుంది అంటారు? ఈ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ అయినా సరే, లీకేజ్ అయినా సరే, ఈ దేశంలో పనిష్మెంట్ విషయంలో రెమెడీ ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. రాజకీయ అనుసంధానంలోనే ఈ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ పేపర్ లీకేజీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూతుర్లు కొడుకులను పాస్ చేసుకోవడంలో కూడా జరుగుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే కష్టపడి ఈ దేశానికి ఉన్నతమైనటువంటి గొప్ప వైద్యం అందించాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు ఈ విధంగా ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా ఇలాంటి పేపర్ లీకేజీల ద్వారా వాళ్ళ యొక్క భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళి చనిపోయే పరిస్థితికి వస్తుంది. సో అందరూ చెప్పేది ఒకటే, ఎందుకంటే ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక పరీక్ష అంటే అది ఒక విద్యార్థి భవిష్యత్తు. ఆ విద్యార్థి భవిష్యత్తుని అంధకారంలో నెట్టేటువంటి పరిస్థితి ఈ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లీకేజీకి ఎవరు కారణమైనా కూడా వారి మీద కఠిన శిక్షలు అమలు చేయాలి. అది రాజకీయ పరంగా కావచ్చు, లేదంటే ఎవరైనా ఉద్యోగుల పరంగా కావచ్చు, ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద కఠిన శిక్షలు ఉండాలి. వాళ్ళు జీవితంలో బయటకు రాకుండా జైలు శిక్ష విధించాలి. అటువంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఒకరైతే యోగి ఆదిత్యనాథ్ లాంటి ఆయన వేసేటువంటి శిక్షలు లాంటి శిక్షలు వేయాలి అని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తీసుకుంటే కఠిన శిక్షలు అమలు చేస్తేనే ఈ సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే ఇది ఒక విద్యార్థి భవిష్యత్తు. ఏ ప్రశ్నాపత్రం లీక్ అయినా కూడా అది విద్యార్థి భవిష్యత్తు. కాబట్టి ఇటువంటి దాన్ని పూర్తిగా అంటే సీరియస్గా తీసుకోవాలి. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సీరియస్గా తీసుకోవాలని చెప్పారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.